భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో గత వారం రోజుల పాటు స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. శనివారం ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం, ఇవాళ అమెరికా చైనా మధ్య వాణిజ్య చర్చలు సఫలం కావడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. భారీ లాభాల్లో ముగిశాయి. ఇవాళ ఒక్కరోజే మదుపర్ల సంపద 16 లక్షల కోట్ల మేర పెరిగి 432 కోట్లకు చేరింది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 3000కు పైగా పాయింట్ల లాభంతో 82,404 దగ్గర ముగిసింది. నిఫ్టీ 912 పాయింట్ల లాభంతో 24,920 దగ్గర క్లోజ్ అయింది. దీంతో మదుపర్ల సంపద దాదాపు 16 లక్షల కోట్ల మేర పెరిగి 432 లక్షల కోట్లకు చేరింది. ఇక 2024 డిసెంబర్ 16 తర్వాత బెంచ్ మార్క్ సూచీలు ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కాస్త తగ్గడం మదుపర్ల సెంటిమెంట్ ను బలపరిచింది. ఫలితంగా అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిశాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఏకంగా 6.70% మేర లాభపడింది. గడిచిన 5 ఏళ్లలో ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే ఫస్ట్ టైం. నిఫ్టీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు కూడా 4% మేర రాణించాయి. అమెరికా చైనా వాణిజ్య చర్చలు, రష్యా యుక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ చర్చల్లో పురోగతి వంటి అంశాలు కూడా స్టాక్ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించాయి. ప్రస్తుతం అమెరికా దిగుమతులపై చైనా 125% సుంకాలను విధిస్తోంది. తాజా ఒప్పందంతో 115% తగ్గింపు, అంటే అమెరికా దిగుమతులపై చైనా పన్నులు 10%కి దిగిరానున్నాయి. ఇక చైనా దిగుమతులపై అమెరికా 145%కి పన్నులు విధించినప్పటికీ తాజా ఒప్పందంతో అది 30%కి దిగిరానున్నాయి. ఇక 90 రోజుల పాటు ఇవి అమల్లో ఉంటాయి.